హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దుడలానుష వ్లాగ్. ఈరోజు అయితే మనం సేమియా ఉప్మాని అయితే రెడీ చేసుకుందాం. సేమియా ఉప్మా కోసం అయితే కడాయి పెట్టుకుందాం. కడాయిలో సేమియాలు వేసుకొని కొంచెం డీప్ ఫ్రై చేసుకుందాం. దానికోసం ముందుగా మనం పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం శనగపప్పు పక్కన పెట్టుకుందాం. కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే ఉప్మా కూడా రోస్ట్గా చాలా బాగా టేస్టీగా వస్తుంది. లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకోవాలి, మాడిపోకుండా కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఉప్మాకి. ఎందుకంటే రోస్ట్ రావడం కోసం తీసుకొని మళ్ళీ అవి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని మనం కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తక్కువనే వేసుకోవాలి ఉప్మాకు కాబట్టి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొంచెం శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. అవి మాడిపోకుండా స్లిమ్లో పెట్టుకొని కలిపేసుకుందాము. అయితే అవి డీప్ ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ తక్కువనే పడతాయి కాబట్టి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటాం. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవచ్చు. ఆ తర్వాత సేమియా వేసుకొని కలుపుకొని అటు ఇటు కొంచెం స్లిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం ఇంత పొడి లాడే సేమియా ఉప్మా రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.